హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే వంట ఏంటో చూపిస్తాను, చూడండి. మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి. కర్రీ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది, చూడండి ప్లీజ్. చూడండి, 4 కేజీల చికెన్ వండుతున్నాను. ఆయిల్ వేసాను, ఆనియన్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. 4 కేజీల చికెన్ వండుతున్నాను. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగుతూ ఉన్నాయి. చూడండి, చికెన్ వేస్తున్నాము. జర దాలో కమరా హాస్యతో 4 కేజీల చికెన్ అండి, కర్రీ వండుతున్నాము. చూడండి, పానీ విధాలో చూడండి. 4 కేజీల చికెన్ కూడా వేసేసాము. ఇప్పుడు కలియ తిప్పుతున్నాము. ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము, ఉప్పు, కారం, పసుపు వేసి చికెన్ని. ఇప్పుడు చికెన్ కలుపుతూ వాటర్ పోయాలి, చూపిస్తాను. डालो पानी डालो అదే हमारा చికెన్ కి సరిపడా వాటర్ పోస్తున్నాను. చూడండి, मसला का बहुत दूर रहता है। अब उसमें सूखा मसाला एक डालना, अभी क्या डालने का कोथिंबीर रहती है, पक्के रखता है इसमें। फुल करी में చూడండి, పొడి మసాలా వేస్తున్నాము. పొడి మసాలా అంటే చెక్క, లవంగాలు, ధనియాలు, యాలకులు పౌడర్ కొట్టి వేసుకున్నామండి. సమాన భాగాల్లో పౌడర్ కొట్టి వేసుకున్నాము. పొడి మసాలా అలా వేసుకోవాలి. చూడండి, చికెన్ ఎలా ఉడుకుతుందో చూపిస్తున్నాను నేను మీకు. చూడండి, అలా కథ ఉడకాలి చికెన్ బాగా. ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా डालना है. చూడండి, కొత్తిమీర, పుదీనా కూడా ఒక గుప్పుడు వేసుకుంటున్నాము. చూడండి, చికెన్ కర్రీలో చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఈ వాటర్ అంతా డ్రై అవ్వాలండి. ఇప్పుడు మేము ఎండి కొబ్బరి కూడా నూరి పెట్టుకున్నాము, మిక్సీ పట్టి, అది కూడా వేసుకుంటాము. కొంచెం సేపు ఆగిన తర్వాత వేస్తామండి. అది కూడా చూపిస్తాను నేను. చూడండి, ఫోర్ కేజీస్ వండుతున్నామండి చికెను. చూడండి, ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాము. ఎండి కొబ్బరి బాగా నూరి పెట్టుకున్నాము మిక్సీలో.
అది వేస్తామండి. 4 కేజీలకి 1/2 కేజీ వేస్తున్నాము. చూడండి, ఇదిగోండి నూరు పెట్టుకున్న ఎండు కొబ్బరి వేస్తున్నాము. మిక్సీ పట్టామండి, నీళ్లు పోసి మిక్సీ పట్టి పెట్టాము. ఆ ఎండు కొబ్బరి 1/2 కేజీ వేసేస్తున్నాము. ఇప్పుడు కొంచెం కూర కలియ తిప్పాలి. ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు వేసేసుకోవాలండి. కూర కొంచెం మగ్గిన తర్వాత దించేసుకోవాలి. కూర ఉడికిపోయిందండి, కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. కూర దించేసుకుంటే చిక్కబడిపోతుందండి. ఇంతే కూర వండుకోవడం. ఇంతేనండి, కూర వండుకోవడం అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను. చూడండి, మా బిర్యానీ రైస్ సూపర్గా ఉడికిపోయింది. ఇలాగే అండి బిర్యానీ వండుకోవటం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దీంతో పాటు కట్ట కర్రీ కూడా వండానండి. బిర్యానీతో పాటు కర్రీ కూడా వండానండి. చూడండి, బిర్యానీతో పాటు కట్ట కూడా చేశాను. కట్ట ఇదిగోండి, మా కట్ట చూడండి, ఇది కట్ట. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. లాస్ట్ వరకు మా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. ఇంతేనండి, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంటుందండి కర్రీను, రైస్ చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.